హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం నవరాత్రుల్లో మొదటి రోజు పూజించే మా శైలపుత్రి గురించి తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రిందట దక్షుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆయన కూతురు సతీదేవి పరమశివుడికి పెళ్లి చేసుకుంది. కాని దక్షకుడు రాజుకి శివుడు అంటే అసలు ఇష్టం లేదు. ఒక పెద్ద యజ్ఞం చేశాడు. అందరూ దేవతలను పిలిచాడు. కాని శివుడిని సతీదేవిని మాత్రం పిలవలేదు. సతీదేవి, నా పరమేశ్వర, మా నాన్న యజ్ఞం చేస్తున్నారు, నేను వెళ్ళాలి. పరమశివుడు, నా ప్రియమైన సతీ, మనల్ని పిలవని చోటికి వెళ్తే అవమానం మాత్రమే జరుగుతుంది. నువ్వు ఇక్కడే ఉంటే మంచిది. సతీదేవి, నేను వెళ్ళాలి, నేను నాన్నను అడగాలి. శివుడు వద్దన్న సతీదేవి నాన్న యజ్ఞం దగ్గరికి వెళ్ళింది. పూజ మంత్రాలు, అగ్ని శబ్దాలు, దక్షకుడు రాజు నవ్వుతూ మధ్యలో ఉన్నాడు. సతీదేవి అక్కడికి వస్తుంది. అందరూ ఒకసారిగా నిశ్శబ్దంగా అవుతారు. దక్షకుడు రాజు, సతీ, ఎంత ధైర్యం ఆ పనికి మాలిన శివునితో కలిసి ఇక్కడికి రావడానికి? నీకెంత ధైర్యం? అతను దేవుడే కాదు. సతీదేవి, నా భర్త ఈ సృష్టికి అధిపతి. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. నువ్వు నా దేవుణ్ణి అవమానిస్తున్నావు. ఈ అవమానాన్ని నేను భరించలేను. సతీదేవి పవిత్రమైన అగ్నిగుండం వైపు నడుస్తుంది. తన ప్రియమైన శివుడికి జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి ఆ యజ్ఞం అగ్నిగుండంలోకి ఇంకి తన ప్రాణాలను త్యాగం చేసింది. పెద్ద వెలుతురు వస్తుంది. ఒక బాధాకరమైన ఏడుపు వినిపిస్తుంది. కానీ సతీదేవి లాంటి పవిత్రమైన శక్తివంతమైన ఆత్మను ఎవరు ఆపలేరు. గొప్ప హిమాలయాల గుండె నుండి, భూమి శక్తి నుండి ఆమె మళ్ళీ జన్మించింది. కాంతి నుండి ఒక అందమైన ప్రకాశవంతమైన దేవత బయటకు వస్తుంది. ఈమె మా శైలపుత్రి. ఆమె నంది అనే ఎద్దుపై కూర్చొని ఒక చేతిలో త్రిశూలం, ఇంకో చేతిలో తామర పువ్వు పట్టుకొని ఉంటుంది. హిమాలయ పర్వతాల రాజు హిమవంతుని కూతురు. ఆమె తనలో పర్వతాల శాంతమైన బలాన్ని, భూమి యొక్క ఓర్పును సృష్టించే, రక్షించే, నాశనం చేసే దైవిక శక్తి కలిగి ఉంది. మా శైలపుత్రి, నేను స్థిరత్వానికి చిహ్నం, అన్నిటికీ మూలం. నేను దైవిక సంకల్పమైన త్రిశూలాన్ని, స్వచ్ఛతకు చిహ్నమైన తామర పువ్వును పట్టుకొని నేను అందరినీ అభివృద్ధి వైపు, బలమైన శక్తి వైపు నడిపించే తల్లి. నవరాత్రులలో మొదటి రోజు ఆమెను పూజిస్తారు. జై బోలో మా శైలపుత్రికి జై.